రాష్ట్ర ప్రజలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అయితే విడుదలైంది. ఇప్పటికే జగన్ రెడ్డి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ప్రతిపక్షమైనటువంటి టీడీపీ జనసేన విడుదల చేసే మేనిఫెస్టో పట్ల తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే కొద్దిసేపటి క్రితం ఆ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వీరిరువురు కలిసి మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టో పూర్తిగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, అన్ని వర్గాలు అభివృద్ధి చెందే విధంగా, అన్ని వర్గాలకు సమగ్ర మేలు జరిగే విధంగా చాలా పటిష్టంగా అయితే మేనిఫెస్టోను తయారు చేసినట్టుగా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో పూర్తిగా చిన్నబోయే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలను స్పృశిస్తూ యువత దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, క్రీడాకారుల వరకు అందరికీ కూడా మేలు చేసే విధంగా ఒక ఉమ్మడి మేనిఫెస్టోను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఉమ్మడి మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు ఉన్నాయని కీలక అంశాలను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఉమ్మడి మేనిఫెస్టో 2024. దీనికి సంబంధించి ముందు మాటగా ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయిందనే దాని గురించి అయితే ముందు మాట అయితే ఒక మాట అయితే రాయడం జరిగింది. సో ఇప్పుడు ఆ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని, నష్టపోయిన రంగాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా అయితే ఒక మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. సో ఇక్కడ చూడొచ్చు బాబు సూపర్ 6 ఏదైతే ఉందో ఇప్పటివరకు ప్రచారం చేస్తున్నటువంటి 6 పథకాలు ఉన్నాయో దాన్ని అయితే ఇక్కడ ఇచ్చారు. మొదటగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సో ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. గతంలో కూడా కేవలం ప్రైవేటు కంపెనీల ద్వారానే దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఆ విషయం స్వయంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న పరిస్థితి. ఒకవేళ ఉద్యోగంగా రాకపోతే అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఆల్రెడీ నిరుద్యోగ భృతిని అసలు ప్రవేశపెట్టింది గతంలో తెలుగుదేశం పార్టీ. జగన్ వచ్చాక దాన్ని ఎత్తేసాడు అనుకోండి. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15, ఒక విద్యార్థికి కాదు జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్లు ఇందులో ఎటువంటి మోసం లేదు. ప్రతి విద్యార్థికి, మీకు 2 పిల్లలు ఉన్నారా, 3 పిల్లలు ఉన్నారా, మనిషికి 15,000 చొప్పున ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అయితే సిద్ధంగా ఉంది, కూటమి అయితే సిద్ధంగా ఉంది. ఇక ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం. జగన్మోహన్ రెడ్డి కేవలం 16,000 మాత్రమే ఇస్తామని చెప్పాడు. అది కూడా దఫదఫాలుగా. బట్ కూటమి మాత్రం 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించింది. ఇక ప్రతి మహిళకు 19 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు 59 సంవత్సరాల వరకు వయసు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నెలకు 1,500 రూపాయలు ప్రతి మహిళకైతే ఇస్తారు. ఇక ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది సూపర్ 6. సో ఇది కాకుండా ఇక సూపర్ 6 షణ్ముఖ వ్యూహం ఏంటంటే ఇంటింటికి రక్షిత నీరు, పూర్ టు రీచ్, పేదలను సంపన్నవనులను చేసే దిశగా పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సార్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయిని పెంచడం. ఇక సౌభాగ్య పదం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ. సో ఇది ఒక బృహత్కరమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. ఏదైతే చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయో వాటికి సబ్సిడీనే 10 లక్షల వరకు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక ఇది మెయిన్ వచ్చేటప్పటికి. ఇక యువతకు వచ్చేటప్పటికి యువత మొదటగా కోరుకుంటున్నటువంటి మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు, తన తొలి సంతకం కూడా మెగా డిఎస్సి మీదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. యువతకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి తీయలేదు కదా, ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టంగా చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మూతపడిన నైపుణ్యాభివృద్ధి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఇక క్రీడలు కూడా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. అలాగే డిజిటల్ లైబ్రరీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు. అలాగే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేయడం. సో ఈ ఈడబ్ల్యూఎస్ అనేది అత్యంత కీలకమైనది. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఇక బీసీ డిక్లరేషన్, కీలకమైనటువంటి బీసీలకు వెన్నుముక్కగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయల పింఛన్. సో ఇక నుంచి 4,000 పింఛన్కు అర్హత వయసు 50 సంవత్సరాలు.
అలాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, అంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తే ఎలా అయితే ఒక ప్రత్యేక రక్షణ చట్టం ఉందో బీసీల మీద కూడా దాడులు చేస్తే ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఆ బీసీ సప్లాన్ నిధుల ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేయటం. సో ఏడాదికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో కేవలం బీసీల కోసం, బీసీ సప్లాన్ నిధుల కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇక బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే 10% రిజర్వేషన్ తీసేశాడో దాన్ని మళ్ళీ అమలు చేసే విధానం కోసం, రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడానికి, అలాగే తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం, అంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇక బీసీల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరణ, అలాగే తామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు, అలాగే స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు, మళ్ళీ స్వయం ఉపాధికి ఇందాక ఖర్చు చేసిన 1,50,000 కోట్లు కాకుండా స్వయం ఉపాధికి ఒక 10,000 కోట్లు, అంటే సబ్సిడీల మీద ఇచ్చే లోన్స్ ఉంటాయి కదా వాటి కోసం 10,000 కోట్లు, అలాగే 5,000 కోట్లతో ఆదరణ, గతంలో తెలుసు మనకి ఆదరణ 1, ఆదరణ 2 అని బీసీలకు ఏదైతే చేతి పనిముట్లు ఉంటాయో, వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు ఉంటాయో వాటన్నిటినీ దాదాపు 80% 90% సబ్సిడీతో ఇచ్చారు. సో మళ్ళీ 5,000 కోట్లతో దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇక శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, యాదవులకు గొర్రెల పెంపకం యూనిట్లు రాయితీలు, అలాగే చేనేత ఉత్పత్తులకు వచ్చేటప్పటికి పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇది నారా లోకేష్ పాదయాత్ర సమయంలోనే ఇచ్చిన హామీ. ఇక నాయీ బ్రాహ్మణులకు వచ్చేటప్పటికి దేవాలయాల్లో పనిచేసే వారికి 25,000 గౌరవ వేతనం, షాపుల్లోనే ఒకవేళ నాయీ బ్రాహ్మణులు చిన్నగా షాపులు పెట్టుకుంటే వారికేమో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఇక గీత కార్మికులు మద్యం షాపుల్లో 10% కేటాయింపు, గీత కార్మికులకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపుల్లో 10% వారికే కేటాయిస్తారు. వడ్డెర కురస్తులు ఎవరైతే క్వారీల్లో 15% రిజర్వేషన్, అలాగే రాయల్టీ సీనరీ ఛార్జీల్లో కూడా వారికి మినహాయింపు ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఇక రజిక ఎవరైతే దోబీ షూట్ల నిర్మాణానికి ప్రోత్సాహం, అలాగే విద్యుత్ ఛార్జీలు రాయితీ, రజికలకు కూడా గతంలో వాషింగ్ మిషన్లు అవి ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఈసారి విద్యుత్ రాయితీ ఛార్జీలు కూడా వర్తిస్తాయని చెప్పడం జరిగింది. మత్స్యకారులు సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం, అలాగే 217 జీవో రద్దు, బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆర్థిక సాయం అని చెప్పారు. ఇక స్వర్ణకారుల అభివృద్ధికి కొత్త స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎవరైతే బీసీలు చనిపోయారో వారికి కారణమైనటువంటి వారందరికీ శిక్ష పడే విధంగా, అలాగే మహిళలు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుండి 10 లక్షల వరకు పెంపు. సో ఇదొక సువర్ణ అవకాశం. అసలు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టిందే చంద్రబాబు గారు. ఈరోజు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి అంటే అది చంద్రబాబు గారి పుణ్యమే. సో వారికి స్వయం సహాయక సంఘాలకి ఏంటంటే వడ్డీ లేని రుణాలను 10 లక్షల వరకు విస్తరించే ప్రయత్నం జరుగుతుంది. ఇక ప్రత్యేక పథకం ద్వారా ఫీ4 మోడల్లో మహిళలను ఆర్థిక బలోపేతం చేయడం, అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లించడం, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపుగా దిశలు. పాపం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్రంగా నష్టపోయారు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన, విద్యార్థినులకు కళలు రెక్కల పథకం ద్వారా ఏదైతే విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థినీలు ఉన్నారో వారందరికీ వారి చదువుకయ్యే ఖర్చుని బ్యాంకుల నుంచి ఇప్పించి వారి చదువు పూర్తి అయ్యే వరకు దాని పూర్తి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. మీరు 10 లక్షలు తీసుకున్నా, 20 లక్షలు తీసుకున్నా దాని వడ్డీనైతే ఆ ప్రభుత్వమే భరిస్తుంది. సో ఇది కూడా ఉపయోగపడేది. ఇక పండుగ కానుకలు, పెళ్లి కానుకలు మనకు తెలుసు, రంజాన్ తోఫా కానివ్వండి, క్రిస్మస్ కానుక కానివ్వండి, రంజాన్ సంక్రాంతి కానుక కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ అందిస్తానని చెప్తున్నారు. ఇక ఉద్యోగస్తులకి 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నింటినీ ధ్వంసమయ్యాయి, మనందరికీ తెలుసు. అలాగే వారి గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించడం, అలాగే సిపిఎస్ లేదా జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి గురి చేస్తాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే జీపీఎస్ను వ్యతిరేకిస్తున్నారో దాన్ని సమీక్షిస్తాం, అందులో ఎవరికైతే ఉద్యోగులు ఉన్నారో వారికి మేలు జరిగే విధంగా వారు ఏం కావాలనుకుంటున్నారో వాటిని అందులో పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ కాగానే ఐఆర్ అయితే ప్రకటిస్తారు.
ఇక రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. సో శుభవార్త, ఉద్యోగులు గత 5 ఏళ్లుగా 1వ తారీఖున జీతం మర్చిపోయారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు 1వ తారీఖునే జీతం, అలాగే పెన్షనర్లకు 1వ తారీఖునే ఇంటి వద్దే పెన్షన్, అలాగే ఈ పెన్షన్దారుల రక్షణ కోసం ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, అలాగే కన్సల్టేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తిగా ప్రభుత్వ పథకాలు తొలగించాడు. కానీ టీడీపీ వాటిని కొనసాగిస్తుంది. 2014-19 వరకు కూడా కొనసాగించింది, మళ్ళీ తిరిగి కొనసాగిస్తుందని హామీ. వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంపు అతి కీలకమైనటువంటి హామీ. అది జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కూడా పెంచలేదు 5 ఏళ్లలో. ఇక రైతులకు పశువుల కొనుగోలు, దాణా, మందుల కొనుగోలుపై సబ్సిడీ, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల ఏర్పాటు, మేత కోసం బంజరు భూముల కేటాయింపు, గోపాల మిత్రుల పునర్నియామకం దిశగా చర్యలు. గతంలో మనకు తెలుసు గోకులాలు ఏర్పాటు చేశారు, పశువుల కోసం షెడ్లు సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. సో అలాంటివన్నీ తీసుకురావడంతో పాటు దాణా కానివ్వండి, పశువులకు సంబంధించిన ఇతర వాటి మీద అయితే సబ్సిడీలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక కాపు సంక్షేమానికి 5 ఏళ్లలో 15,000 కోట్లు నిధులు కేటాయించి వారి అభివృద్ధికి చర్యలు, అలాగే కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధి, అలాగే కాపు భవనాల నిర్మాణం. సో కాపులకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తానని కేవలం 2,000 కోట్లే ఖర్చు చేశాడు. కానీ తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో ఏడాదికి 3 కోట్ల చొప్పున 3,000 కోట్ల చొప్పున 15,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక ఆర్య వయసులకు సంబంధించి ఆ కార్పొరేషన్ ఏర్పాటు మేరకు కార్పొరేషన్కు తగు నిధుల ఏర్పాటు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను కల్పిస్తామని చెప్పారు. క్షత్రియ సంక్షేమానికి అయితే భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం, అలాగే అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనానికి 5 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి కమ్మ, రెడ్డి, వెలమ మరియు ఇతర అగ్రవర్ణాల కార్పొరేషన్కు తగు విధంగా నిధులు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు కూడా పూర్తిగా వారి సంక్షేమానికి కృషి, సామాజిక భద్రత పింఛన్లు. సో ఏదైతే 3,000 నుంచి 4,000కు పింఛను ఏప్రిల్ 2024 నుంచి అమలు. అంటే ఈ ఏప్రిల్, మే నెల, జూన్ నెలలో తీసుకోవాల్సిన 3,000 ఇచ్చారు, కానీ మీకు 4,000 ఇస్తారు వీటిల్లో కూడా. ఈ 3 నెలలకు సంబంధించి 1,000 3,000 కలిపి జులై నెలలో రావాల్సిన 4,000 కలిపి 7,000 రూపాయలను ప్రభుత్వం ఫామ్ అయిన తొలి నెలలో ఇస్తారు. అక్కడి నుంచి 4,000 కొనసాగిస్తారు. దివ్యాంగుల పింఛన్ అయితే 6,000కు పెంచారు. పూర్తిగా అంగవైకల్యానికి అయితే 15,000 పింఛను. పూర్తిగా అంగవైకల్యం గురైన వ్యక్తులకు 15,000 పింఛను. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఇటుపక్క ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి జిల్లా వారీలుగా వర్గీకరణ, 50 ఏళ్లకే పింఛను, సప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేయడం. జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు, అభివృద్ధికే ఖర్చు చేయడం. ఎవరైతే దళితులను ఇబ్బంది పెట్టి వారి హత్యలకు కారణమయ్యారో వారికి కోర్టులో శిక్షలు పడే విధంగా ఏర్పాటు, అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ. ఇక ముస్లిం మైనార్టీలకు కూడా 50 ఏళ్లకే పెన్షను, అలాగే పట్టణాల్లోని ఈద్గాలకు, అలాగే ఖరీఫిస్తాన్లకు స్థలాలు కేటాయింపు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు కేటాయింపు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. సో ముస్లింలకు నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, 100 కోట్లు కూడా కేటాయిస్తారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇమాం మౌజూములకు గౌరవ వేతనం 10,000, అలాగే ఇమాంలకు 10,000, మౌజూంలకు 5,000. అర్హత ఉన్న ఇమాంలకు ప్రభుత్వ కాజీలుగా నియమించుట. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం. హజ్ యాత్రకు వెళ్ళే ఒక్కొక్క ముస్లింకు 1,00,000 రూపాయలు సాయం. సో ఇది చాలా కీలకమైందని చెప్పొచ్చు. హజ్ యాత్రకు వెళ్ళే ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి ముస్లింకి కూడా 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే ఇస్తామని చెప్పారు. ఇక క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో దాని ఒక బోర్డు ఏర్పాటు, అలాగే చర్చిల నిర్మాణం, పునరుద్ధరణ, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, అలాగే జెరూసలేం యాత్రలకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఇక వ్యవసాయానికి వచ్చేటప్పటికి 9 గంటల ఉచిత విద్యుత్తు, రాయితీతో సోలార్ పంపు సెట్లు,
అలాగే మిగిలిన విద్యుత్తును ప్రభుత్వమే కొంటుంది. సబ్సిడీపై పరికరాలు, ధరల స్థిరీకరణ నిధి, కౌలు గుర్తింపు కార్డులు, రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి సంక్షేమ పథకాల అమలు, రైతు కూలీల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం, అలాగే ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోర్ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం, అలాగే దళారులు దోపిడీ వ్యవస్థను అరికట్టడానికి ఏపీఎంఆర్టీసీ యాక్ట్ పటిష్టంగా అమలు, డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ అత్యంత కీలకమైంది. ఇదే రైతులకు 90% సబ్సిడీతో అయితే డ్రిప్ ఇరిగేషను, అలాగే రాష్ట్రంలో సెరికల్చర్ని ప్రోత్సహించడం వంటివి అయితే ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. ఇక సాగునీటికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి, అలాగే గాలేరు నగరి, అందిరీనీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార, నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు, రాష్ట్రంలో అనుసంధానం, ప్రతి ఎకరాకు నీరందించడం, రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి. ఇక కార్మికులకు వచ్చేటప్పటికి 4 లక్షల వరకు డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోలుకు 4 లక్షల వరకు రుణాలపై 5% పైబడిన వడ్డీ అయితే సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్కు, ఏవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ డ్రైవర్కు, టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 ఆర్థిక సాయం. జగన్మోహన్ రెడ్డి 10,000 మాత్రమే ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వీరందరికీ కూడా 15,000 ఆర్థిక సాయం ఇస్తున్నారు. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారాన్ని తగ్గిస్తారు, వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తారు, అసంఘటిత రంగ నిర్మాణాలకు వచ్చేటప్పటికి చంద్రన్న బీమా ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడం, భవన నిర్మాణ బోర్డు ఏర్పాటు, ఆ బోర్డు పునర్నిర్మాణ, ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు, ఇక చంద్రన్న బీమా పథకం, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు బీమా అయితే ఇస్తారు. వైద్యం, ఆరోగ్యం, దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా, అంటే ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయల వరకు వారికైతే ఆ బెనిఫిట్ కలుగుతుంది. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు, అన్ని మండలాల కేంద్రాల్లో జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపి. ఈరోజు బీపీ, షుగర్ అనేవి సాధారణంగా అందరిలోనూ ఎక్కువ పెద్ద వయసు ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఉండేది. సో వాటికి జనరిక్ ద్వారా ఉచిత మందుల పంపిణీకి అయితే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక విద్యుత్ ఛార్జీలను అయితే పూర్తిగా నియంత్రిస్తాం, బిల్లులు అయితే పెంచబోమని చెప్పడం జరిగింది. అలాగే ఇంటి పైకప్పు, కేంద్ర ప్రభుత్వ సోలార్ ఆధారిత ఉచిత విద్యుత్ అనుసంధానం, అలాగే బిల్లులు తగ్గింపు, అలాగే అదనపు విద్యుత్ ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనేది, అలాగే చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష, పూర్తిగా చెత్త పన్ను అయితే తొలగించబడుతుంది. ఇక దీనికి ఇటుపక్క కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక పెట్రోలు ధర, డీజిల్ ధరల నియంత్రణ, మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు పూర్తిగా రద్దు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు అత్యంత కీలకమైంది, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం, రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగింపు, ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేటు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ. జగన్మోహన్ రెడ్డి పీజీలకు ఫీజు తీసేశాడు, ఆ ఫీజును అయితే జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రవేశపెట్టాడు. ఆ ఫీజును చంద్రబాబు గారు తిరిగి ప్రవేశపెట్టారు. కాలేజీలకే రుసుం చెల్లించి సర్టిఫికేట్లను విద్యార్థులకు చిక్కులు లేకుండా చేయటం. సో జగన్మోహన్ రెడ్డి లాగా తల్లుల ఖాతాల్లో డ్రామాలు కాకుండా ఆ మొత్తాన్ని కూడా కాలేజీలకే ఇచ్చి చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయడం. ఉచిత విసుక, మళ్ళీ గతంలో లాగానే ఉచిత విసుక అందరికీ అందుతుంది. విద్య, కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడడానికి కారణమైన 117 జీవోని రద్దు చేస్తాం. మూతపడిన పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని కూడా తిరిగి ప్రారంభిస్తాం. ఇక గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను 100 రోజుల్లో నిర్మూలించే విధంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆక్వా రంగానికి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కు 1.5కే సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తాం. ఏవియేటర్ల సబ్సిడీపై అందిస్తాం. సో ఇది ఆక్వా రంగానికి అయితే ఒక అసెట్ అని చెప్పొచ్చు. 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లతో పాటు యూనిట్ రూపన్నరకే సరఫరా. సో ఇది ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. సమగ్రాభివృద్ధి అని చెప్పి విజన్ 2047తో వికసిత భారత్ నిర్మాణానికి చేపడుతున్న చర్యలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. ఇక మౌలిక వసతులు వచ్చేటప్పటికి గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో రోడ్ల నిర్మాణం ఏదైతే ఇప్పుడు అత్యంత కీలకంగా ఉందో రోడ్ల నిర్మాణం అనేది, అలాగే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి, వర్క్ ఫ్రమ్ హోమ్ కొరకు ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. సో రాజధాని నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసి అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు. సో అమరావతి తిరిగి ప్రారంభం. పారిశ్రామికీకరణకు పెట్టుబడులు, 5 ఏళ్లలో విధ్వంసానికి గురైన ఏపీ బ్రాండ్ని పునర్నిర్మించి
కల్పించడం కోసం దేశంలోనే పేరు మోంచిన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించడమే కాకుండా పెట్టుబడులు పెట్టే విధంగా చేయటం దీనిలో పెద్ద అవకాశంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక పర్యాటకం, రాష్ట్రంలోని ఆ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తులకు పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి రైతుల ఆదాయం పెంచడం పాటు స్వయం ఉపాధికి కూడా చెప్తున్నారు. ఇక దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమం, సో హిందూ దేవాలయాల ఆస్తులను రక్షించడం కోసం ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు, అలాగే పనిచేసే అర్చకులకు మినిమం వేతనం ఉండేలా చర్యలు, వార్షిక ఆదాయం 50,000కు పైబడి ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం 15,000, వార్షిక ఆదాయం 50,000 కంటే తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాలను నెలకు 5,000 నుంచి 10,000కు పెంపు. ఇక మిగతా అన్నిట్లో కూడా ఆ బ్రాహ్మణులకు ఏదైతే గతంలో జరిగిన అవమానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్మూలించడంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. ఆల్రెడీ ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేసి ఇటీవల తెలుగుదేశం పార్టీలో కూడా చేరటం అయితే జరిగింది. సో అమ్మా ప్రసాద్ ఏదో ఉంది ఆయన పేరు. సో ఆయన కూడా తీవ్రంగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్రాహ్మణులకు అపర కర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించేస్తాం. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగాళం కింద 3,000 నిరుద్యోగ భృతి అయితే వస్తుందని చెప్పారు. ఇటుపక్క కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి, అత్యంత కీలకమైనటువంటి విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయటం, అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు ప్రధాన ప్రాంతాలు అనుసంధానం చేసి పారిశ్రామికీకరణకు బాటలు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, అవసరమైన అనుకూలమైన భూమిని వెంటనే కేటాయించి జోన్ ఏర్పాటు. వాస్తవానికి విశాఖలో జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి భూమి ఇవ్వలేదు. సో ఆ భూమిని అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే ప్రయత్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నాగావళి వంశధార నదుల అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ వంటి ప్రాజెక్టుల తత్వర నిర్మాణం, జీడి మామిడి కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం అయితే చర్యలు, కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కు కూడా నిర్మాణానికి అయితే చర్యలు. ఇక రాయలసీమ, సాగు తాగునీరు విద్య వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత, హార్టికల్చర్ హబ్గా విత్తన రాజధానిగా రాయలసీమ కాబోతుంది. ఆర్థిక రాజధానిగా విశాఖ, విత్తన రాజధానిగా హార్టికల్చర్ హబ్గా రాయలసీమ కాబోతుంది. కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు, జగన్మోహన్ రెడ్డి లాగా రాజధానిని మోసం చేయడం లేదు. కియా, ఇసూజీ లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొచ్చి రాయలసీమను ఆటోమొబైల్ హబ్గా తీర్చుతాం. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ను రాయలసీమలోని కీలక పట్టణాలకు అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్గా తీర్చిదిద్దుతాం. యువగళం యాత్రలో ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలుకు చర్యలు తీసుకుంటాం. ఇక పంచాయతీరాజ్కి వచ్చేటప్పటికి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను నేరుగా పంచాయతీలకు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు వీటిని నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే వేయటం, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్వవైభవం కల్పించడం, స్థానిక పాలనకు ఊతం ఇవ్వడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అభివృద్ధికి ఒక విజన్ ఏర్పాటు చేయడం. దీనికోసం బడ్జెట్లో 5%, 10 ఏళ్లలో 10% వరకు, 5 ఏళ్లలో 10% వరకు పెంచడం, సర్పంచుల నుండి జడ్పీ చైర్ వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని పెంచుతాం. ఎంత అనేది చెప్పలేదు కానీ గౌరవ వేతనాన్ని అయితే పెంచుతారు. అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకి ఉచిత నివాస స్థలం, న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ నెలకు 10,000 రూపాయలు, జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు. ఇక అగ్రిగోల్డ్ ఆస్తుల మీద బాధితులకు తక్షణమే న్యాయం చేయటం, గుడ్ గవర్నెన్స్, 5 ఏళ్లలో వివిధ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అయిపోయిన నేపథ్యంలో తిరిగి వ్యవస్థలన్నింటినీ కూడా ప్రతిష్టపరిచి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయటం అనేది ప్రధానం. సో ఇది మొత్తంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి, కూటమి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఉందో అన్ని వర్గాలను స్పృశిస్తూ అందరి సంక్షేమం కోసం తయారు చేసినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో విడుదలైన దగ్గర నుంచి వైసీపీకి నిద్ర పట్టదు అనటం ఖాయం. ఎందుకంటే అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా, సమగ్రాభివృద్ధి పదంలో రాష్ట్రం పయనించే విధంగా ఈ మేనిఫెస్టోను అయితే చంద్రబాబు గారు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి రూపొందించినటువంటి మేనిఫెస్టో ఇది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టో పట్ల ఆకర్షితులవుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న ఎన్నికల్లో ఈ మేనిఫెస్టో కూటమిని భారీ విజయంతో గెలిపిస్తుంది. గెలిచిన మరుక్షణమే ఏదైతే కూటమి ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటి అమలుకు చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు.